ముందుగా మనందరి ఆరాధ్య దైవం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలను తెలియజేసుకుంటూ శ్రీ గురుభ్యో నమః. అలాగే ఆ శ్రీకృష్ణ భగవానునికి వేదవ్యాస మునీంద్రులకు మరి నా ఆత్మ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా మనకి ఇంతటి గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందించిన వారికి మనము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉండాలి ప్రతి క్లాస్ కూడా. మరి అలాగే ఈ రోజు ఆ శ్రీకృష్ణ భగవానుని అంతకు పూర్వపు జన్మ అయినటువంటి శ్రీరామచంద్రుని అయోధ్య దేవాలయంలో మీరు మ్యూట్ చేసుకోండి. బాలరాముని యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. దేశమంతా కూడా చాలా భక్తి భావంతో ఉర్రూతలవుతూ ఉంది. ఈ భక్తి భావము ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండాలని, మరి ఆ రామచంద్రుని యొక్క ఆ రామరాజ్యం మళ్ళీ రావాలని అందరం. మరి నేను కూడా ఉదయము రామచంద్రుని అదే కోరుకున్నాను. కోరుకోవడం అంటే ఇక్కడ మన కోసం కాదు, ఏదైతే పత్రిసారి కలలు కన్నారో ఆ ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు తిరిగి రావాలి, సత్యయుగంలోకి మనము అడుగు పెట్టాలి అనేటువంటి ఒక గొప్ప ఆకాంక్షతో ఆ విధంగా నేను కోరుకోవడం జరిగింది. మరి ఈరోజు మనం 6వ అధ్యాయము తెలుసుకోబోతున్నాం. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగం. దీన్నే మనము ధ్యాన యోగం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మన అందరం ధ్యానులం కాబట్టి మనకు చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక అధ్యాయం ఇది. అలాగే మనకు చాలా దగ్గర సంబంధం కలిగినటువంటి ఒక అద్భుతమైన ఆత్మజ్ఞానం ఇందులో శ్రీకృష్ణ భగవానుడు మనకి అందించడం జరిగింది. మరి మనము 5వ అధ్యాయంలో ఆత్మ సన్యాస యోగంలో, సార్ మీరు మ్యూట్ చేసుకోండి సార్. ఎల్ఐ సార్ వీడియో డిస్టర్బ్ అవుతాం కనుక 5వ అధ్యాయంలో మనము కర్మ సన్యాస యోగంలో కర్మయోగం గొప్పదా, కర్మ సన్యాసం గొప్పదా అన్నటువంటి అర్జునుని ప్రశ్నతో ప్రారంభించుకొని రెండు గొప్పవే అని తెలుసుకున్నాం. అలాగే సాధకులకు కర్మయోగము కాస్త సులభమని, మరి కర్మ సన్యాసానికి అత్యంత జ్ఞానం అవసరమని, ఆ జ్ఞానాన్ని కూడా భగవానుడు అందించడం జరిగింది 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం. మరి ఈ రెండింటికి కూడా అంటే కర్మయోగానికి కర్మ సన్యాసానికి సహాయభూతమైనటువంటిది, ఆధారభూతమైనటువంటిది ధ్యాన యోగము అని చెప్పి చిట్ట చివరిగా భగవానుడు 5వ అధ్యాయం చిట్ట చివరి శ్లోకాలలో ప్రస్తావించడం జరిగింది. దాన్ని గూర్చి మనము సవివరంగా విశ్లేషణాత్మకంగా ఈ 6వ అధ్యాయంలో ఆత్మ సంయమ యోగంలో మరి భగవానుడు ప్రస్తావించబోతున్నారు, మనం కూడా తెలుసుకోబోతున్నాం. మరి ఈ శ్లోకాలలోని అంశాల వివరణను మొదట తెలుసుకుందాం. ఏ ఏ శ్లోకాలు ఏ విధమైనటువంటి జ్ఞానాన్ని అందించబోతుంది అని ముందుగా మనము కొంత టూకీగా తెలుసుకుని ఉపోద్ఘాతంలోకి వెళ్దాం. ఈ యొక్క ఆత్మ సంయమ యోగంలో మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయి. 1 నుంచి 4 వరకు నిష్కామ కర్మయోగం యొక్క ప్రస్తావన ఉంటుంది. అలాగే యోగారూఢుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మొదటి 4 శ్లోకాల్లో ప్రస్తావిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే 5 నుంచి 9 వరకు ఆత్మోద్ధరణ, ఆత్మను ఎలా ఉద్ధరించుకోవాలి, అలాగే జితేంద్రుడైనటువంటి జ్ఞాని యొక్క స్వభావము ఎలా ఉంటుంది, ఈ విశేషాలన్నీ కూడా మనకి 5 నుంచి 9వ శ్లోకం వరకు ఉంటుందన్నమాట. అలాగే 10 నుంచి 32 వరకు ధ్యాన యోగ పద్ధతిని గురించి వివరించటమే ఉంటుంది. అంటే ధ్యాన యోగ పద్ధతి వివరణ పూర్తిగా 10 నుంచి 32వ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో మనకి
తెలియజేస్తారు. అలాగే 33వ శ్లోకం నుంచి 36వ శ్లోకం వరకు మనోనిగ్రహాన్ని గూర్చినటువంటి విచారణ. ఆ తర్వాత 37 నుంచి 47 వరకు యోగ భ్రష్టుడి యొక్క సద్గతి. యోగ భ్రష్టుడు అంటే యోగంలో ఉంటూ ఆత్మ సాక్షాత్కారం పొందకుండా మధ్యలోనే, ఆ సాధన మధ్యలోనే తనువు చాలిస్తే అటువంటి వారిని యోగ భ్రష్టులు అంటారు. అటువంటి యోగ భ్రష్టుడికి కలిగే సద్గతి, మంచి తదుపరి జన్మ, చక్కటి జన్మ అతనికి దొరుకుతుంది. మిగతా యోగాన్ని అంతా కూడా అతను పూర్తి చేసుకునేదానికి అనుకూలమైనటువంటి ఒక కుటుంబంలో అతను జన్మ తీసుకుంటాడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ శ్లోకాల్లో చెప్పడం జరిగింది. అలాగే ధ్యాన యోగం యొక్క మహిమను కూడా చిట్ట చివరి శ్లోకాలలో భగవానుడు వివరిస్తున్నారన్నమాట ఈ 6వ అధ్యాయంలో. కాబట్టి చక్కగా దీన్ని ఒక క్లాసు కూడా మనం మిస్ చేయకుండా గనక చక్కగా విన్నట్లయితే, శ్రవణం చేసినట్లయితే, ఆ తదుపరి మననం చేసుకున్నట్లయితే చక్కగా అది నిధిధ్యాసనలోకి వెళ్ళిపోతుంది. నిధిధ్యాసన అంటే మన యొక్క ప్రాక్టీస్ లోకి వెళ్ళిపోతుంది. ఈ భగవద్గీత ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మానవుల పరివర్తన, మానవులలో ఆత్మజ్ఞానము, మానవులలో ఆ ఆత్మజ్ఞానం ద్వారా ఆ మోక్ష స్థితిని వారు జీవించి ఉండగానే పొందటానికి కావలసినంత జ్ఞానము, సాధనకు కావలసినటువంటి మెళకువలు అన్ని ఇవ్వబడింది. కాబట్టి దీన్ని మనం చక్కగా ప్రతిదీ కూడా ఒకటి కూడా మిస్ కాకుండా విన్నట్లయితే చక్కగా మనకి అర్థమవుతుంది. మరి ఈ అధ్యాయంలోని శ్లోకాలను మనం మొదలు పెట్టుకునే ముందు కాస్త పూర్వాపరాలు ఉపోద్ఘాతంగా చెప్పుకోవాలి. అంటే మనకున్నటువంటి మన యొక్క అవగాహనను బట్టి కొన్ని విషయాలను ప్రస్తావించుకుంటూ మనము ఈ యొక్క ఆత్మ సంయమ యోగం గురించి కూలంకషంగా తెలుసుకుందాం. చూడండి, మానవుడి యొక్క జీవితం చూసినట్లయితే ఒక నల్లుల మంచం లాంటిది. మంచం నిండా నల్లులు ఉందనుకోండి, ఆ నల్లుల మంచం మీద పడుకున్న వాడు ఎవడైనా సుఖంగా నిద్రపోతాడా? పోగలడా? అలాగే ఈ మానవుని యొక్క సంసారంలో, ఆ సంసారంలో పడిన వాడు ఎవడూ కూడా సుఖంగా ఆనందంగా ఉండలేడు. మనం అనుకుంటాం చక్కగా పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, చాలా సుఖంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నామని. కానీ ప్రతి వెనక కూడా ఉంటుంది. అప్పుడప్పుడు తాత్కాలికంగా కొన్ని సుఖాలు అనుభవించిన నిరంతరం ఉన్నట్లయితే దుఃఖాలు, బాధలు, అలజడులు, ఆందోళనలు ఇవి లేకుండా ఎవరి జీవితమైనా అంటే లేదనే చెప్పాలి. ఈ దుఃఖాల నుండి పూర్తిగా తొలగిపోవాలంటే ఏం చేయాలి? ప్రాపంచిక విషయాలకు, వ్యామోహాలకు దూరంగా ఉండాలి. మరి ఇంకేం చేయాలి? పరమాత్మ వైపుకు తిరగాలి. అంటే ప్రపంచం వైపు తిరిగావా? పరమాత్మ వైపుకు తిరిగావా? ఆనందము. ఇదే చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. చూడండి, ఒక చేపలు పట్టేటువంటి జాలరి ఆ వల విసురుతాడు. విసిరినప్పుడు చేపలన్నీ ఇలా వల వైపుకు పరిగెత్తాయా? ఏమవుతాయి? వలలో ప్రాణాలు పోగొట్టుకుంటాయి. అలా కాకుండా వల విసిరిన వాడి పాదాల వైపుకు పరిగెత్తాయంటే వలలో పడవు, ప్రాణాలు పోవు. అవునా? అలాగే మనం తిరగలి, ఇంతకు ముందంతా తిరగలి విసిరేవాళ్ళు, రావులు పిండికి ఇలా తిరగలి విసిరేవాళ్ళు. దానిలో గింజలు వేస్తే మధ్యలో ఆ బొడ్డు దగ్గరికి చేరుకుంటాయి కొన్ని. అవి నలగనే నలగవు. ఆ దూరంగా జరిగినవి మాత్రం బాగా నలిగిపోయి పిండైపోతాయి. అలాగే ఈ సంసారంలో వచ్చి పడిన మనము ప్రపంచం వైపుకు తిరిగామా? అనంతమైన దుఃఖము. అదే పరమాత్మ వైపుకు తిరిగామా? అఖండమైన ఆనందము. ఈ విషయాన్నే భగవానుడు మనకి తెలియజేయబోతున్నారు. చూడండి, మార్కండేయుడు
వాడు మృత్యు నుండి తప్పించుకోవటానికి శివలింగాన్ని కావలించుకుంటాడు. కానీ మనము ఈ శరీరం అనే శవాన్ని కౌగిలించుకుంటున్నామే కానీ భగవంతుడి వైపు అంటే ఒక విగ్రహం వైపే చూస్తున్నాం కానీ మనలోనే అనంతమై ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్య శక్తిని మనం గుర్తించటం లేదు. మరి శవాన్ని కౌగిలించుకుంటే దుఃఖమే, లోన ఉన్న శివాన్ని కౌగిలించుకుంటే ఉంటుంది. అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో తాదాత్మ్యం చెందితే దుఃఖం. అంటే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి వీటితో మనం కలిసి ఉన్నామంటే ఎప్పుడు దుఃఖం తప్ప మరొకటి ఉండదు. ఏ లోనున్న పరమాత్మతో తాదాత్మ్యం చెందితే సుఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఈ విషయాన్నే భగవానుడు చెప్పబోతున్నారు. ఒక విషయం చూడండి, మనము కల్లుప్పు ఉంటుంది. కల్లుప్పు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? మనం ఎక్కడి నుంచి తయారు చేస్తారు కల్లుప్పు? సముద్రం నుంచి తయారు చేస్తారు. సముద్రం నుంచి వేరుపడినటువంటి ఈ ఉప్పు ఎన్నో ప్రదేశాలు తిరుగుతుంది, అంతే కదా. దాన్ని తీసుకెళ్లి మూటలు మూటలుగా అక్కడక్కడక్కడ అమ్మేస్తుంటారు. అందరికి రకరకాలైనటువంటి ఉపయోగం కోసం అన్ని తీసుకెళ్తూ ఉంటారు. కొందరు పచ్చళ్ళకి తీసుకుంటారు, వంట చేసుకోవడానికి తీసుకుంటారు, ఇంకా రకరకాల ఉపయోగాలకి వాటిని తీసుకెళ్తూ ఉంటారు. ఎన్నో రూపాలు మారుతూ ఉంటుంది, ఎందరి చేతుల్లోనో అది పడి నలుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్త్రీ చేతిలో పడింది, మన చేతిలోనే పడింది, ఆడవాళ్ళ చేతి ఏమి రోట్లో వేసి బాగా నలగుద్దుతాం, రోకలతో దంచుతా ఉంటే అది ఎగిరెగిరి పడతా ఉంటుంది. మళ్ళీ దాన్ని వదలకుండా పొడి పొడి చేసేస్తాం. ఆ బాధ అంతా తొలగాలంటే అది ఏం చేయాలి? తిరిగి తన స్వస్థానమైనటువంటి సముద్రాన్ని చేరాలి. అదే చేస్తుంది కదా. మీకు అర్థమవుతోంది ఆ విషయం? సముద్రం నుంచి వచ్చినటువంటి ఉప్పు అనేక రకాలుగా మానవులు ఉపయోగించుకున్న తర్వాత కూడా అది తిరిగి భూమిలోకి చేరి నీటిలో కరిగి సముద్రంలోకి వెళ్తుంది. మళ్ళీ సముద్రంలోకి వెళితేనే దానికి ఆ ప్రశాంతత. అంతవరకు దెబ్బలు తినాల్సిందే. అన్ని బాధల నుంచి విముక్తి అప్పుడే దానికి. మళ్ళీ తిరిగి సముద్రంలోకి వెళ్ళి చేరితే కానీ ఆ ఉప్పుకి ఆ బాధ ఉండదు. అలాగే ఆ పరమాత్మ నుంచి వేర్పడి ఈ లోకంలోకి జారిపడినాము. ఎన్నో జన్మలు ఎత్తుతూ, ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ, ఎన్నెన్నో కష్టాలు పడుతూ, బాధలు పడుతూ, దుఃఖాలు అనుభవిస్తూ, ఏడుస్తూ, చస్తూ, పుడుతూ, మళ్ళీ ఏం చేస్తున్నాం మనము? తప్పించుకోవాలని ఎంతగా గిలగిలలాడినా ఈ కర్మ ఫలాలు, ప్రకృతి వాసనలు మనల్ని మళ్ళీ మళ్ళీ ఈ సంసార జనన మరణ చక్రంలో పడవేసి తిప్పుతూనే ఉంది. పుడుతున్నాం చేస్తున్నాం, పుడుతున్నాం చేస్తున్నాం. ఈ బాధల నుంచి శాశ్వతంగా తప్పించుకోవాలంటే తిరిగి మనము మన స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మను చేరుకోవాలి. అప్పుడిక ఆనందమే ఆనందం. అయితే మనం మన స్వస్థానమైనటువంటి ఆ పరమాత్మను చేరుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి? ఆ పరమాత్మ వైపు తిరగాలి. పరమాత్మ ఎవరో కూడా తెలియదు మనకి. ఒక విగ్రహమే పరమాత్మ అనుకుంటున్నాం, రకరకాల రూపాలతో, నామాలతో. మన పెద్దలు చెప్పినటువంటి పురాణాలు, ఇతిహాసాలు విని ఆ రూపాలలో ఉన్న వాళ్ళే దేవతలని, ఆ దేవతల్ని కొలుచుకుంటూ మనము జీవిస్తూ ఉన్నాము. పరమాత్మ వైపు తిరగాలి. అలా తిరగటమే భక్తి. మరి మనం పరమాత్మ వైపుకు తిరిగి ఉంటామా? లేదు. కాసేపు ఉంటాము, మళ్ళీ ప్రపంచం వైపుకే తిరిగేస్తూ ఉంటాం. మరి మన గురువు గారు ఆ పరమాత్మ వైపు తిరిగే ప్రయత్నం చేయమనే మనకి శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ఇచ్చారు, శాస్త్రాన్ని ఇచ్చారు. పరమాత్మను చేరుకునే ఏకైక మార్గమైనటువంటి అటువంటి బ్రహ్మాండమైన ప్రక్రియని మనకు అందించారు ఆయన. కానీ మనము ప్రపంచం వైపే తిరిగి ధనము, సంపదలు, పదవులు,
ప్రతిష్టలు, భోగాలు ఇవి అనుభవించాలనే కోరికతో ఎప్పుడు దృష్టి మనకి ప్రపంచం వైపుకే ఉంటుంది. అంటే మన మనస్సు ఎప్పుడు కూడా లౌకిక విషయాలకే ప్రాధాన్యతనిస్తూ ఉంది. అలాంటి మనస్సును లౌకిక విషయాల నుంచి పరమాత్మ వైపుకు తిప్పాలి. ఎప్పుడైతే లౌకిక విషయాల నుంచి మరల్చి మనము అని అనుకుంటామో దానికి చక్కటి ఉపాయం ఏమి అంటే నిష్కామ కర్మయోగమే అని భగవానుడు మనకి సెలవిచ్చారు. అందుకే 3వ అధ్యాయంలో నిష్కామ కర్మయోగాన్ని చెప్పి, అలాగే 3వ అధ్యాయంలో నిష్కామ కర్మయోగంతో పాటు దాన్ని ఎలా తెలివిగా ఆచరించాలో 4వ అధ్యాయం జ్ఞానయోగంలో చెప్పారు. చూడండి స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకొస్తున్నారు మనకి అద్భుతమైన జ్ఞానాన్ని. ఆ కర్మల యొక్క కర్తృత్వాన్ని విడిచి కర్మ సన్యాసాన్ని సాధించుతుంది అని 5వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు మనసు ఏమైంది? కర్మ కర్మరంగం నుంచి దూరంగా తొలగిపోయి ఒక నిర్మలమైన మనస్సు మనల్ని మళ్ళీ కర్మల వైపు పరుగులు తీయకుండా భగవంతుని వైపుకు తిప్పేటువంటి ప్రయత్నం మనము ఇప్పుడు చేయాలి. కర్మలు ఎలా చేయాలని తెలుసుకున్నాం నిష్కామంగా. అలాగే ఆ నిష్కామంగా ఆచరించడానికి కావలసిన జ్ఞానాన్ని జ్ఞానయోగంలో తెలుసుకున్నాం. అలాగే కర్తృత్వాన్ని ఎలా కర్మ సన్యసించాలి తెలుసుకున్నాం. అవన్నీ జరిగినప్పుడు మన జీవితంలో మనకి ఇక కాస్త ఏ అవకాశాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. అంటే ఈ యోగము చెప్పినటువంటి కర్మయోగానికి అలాగే ఇక ముందు తర్వాత చెప్పబోయే భక్తి యోగానికి మధ్యలో ఒక లింక్ అన్నమాట. ప్రతి అధ్యాయం అంతే, ముందు అధ్యాయానికి తరువాత అధ్యాయానికి మధ్య ఇది ఇంటర్లింక్ లాగా పనిచేస్తుంది జ్ఞానం. ఎంత అద్భుతమైనటువంటి ఆ రచనా కౌశలం మరి ఆ వేదవ్యాస మునీంద్రులకి అద్భుతం అది. ఈ అధ్యాయం పేరు ఆత్మ సంయమ యోగమే అయినా దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే ధ్యాన యోగము, అభ్యాస యోగము ఒకటి, అలాగే ఆధ్యాత్మ యోగము అనేటువంటిది కూడా దీనికి మరొక పేరు, అలాగే ఆత్మ యోగము అని పేరు, సంయమ యోగము అని పేరు, స్వరూప యోగము అని కూడా పేరు. మరి భగవద్గీతలో ఈ అధ్యాయము చాలా చాలా ముఖ్యమైనటువంటి ఒక అధ్యాయం. ఎలాగంటే చూడండి, గంగా నది పుట్టిన చోటు నుంచి సముద్రంలో కలిసేంత వరకు గంగా నది పవిత్రమైనదే. అవునా? గంగా నది పుట్టిన దగ్గర నుంచి సముద్రంలో కలిసేంత వరకు అంతా కూడా చాలా చాలా. కానీ కాశీ, అలహాబాద్ వంటి కొన్ని ప్రదేశాల్లో అది ప్రత్యేకమైన తీర్థక్షేత్రంగా మారింది. మరింత పవిత్రమైన తీర్థాన్ని భావిస్తూ ఉంటాం. అలాగే భగవద్గీత కూడా ప్రతి అధ్యాయం కూడా గొప్ప విశిష్టత కలిగిందే అయినా కూడా కొన్ని కొన్ని అధ్యాయంలో మరింత విశిష్టతనది సంతరించుకుందనమాట. అటువంటి విశిష్టమైనటువంటి అధ్యాయాలలో ఈ 6వ అధ్యాయమైనటువంటి ఆత్మ సంయమ యోగం కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వర్షంలో ప్రయాణిస్తున్నటువంటి వాడికి గొడుగు చాలా అవసరం కదా. అలాగే మోక్ష మార్గంలో ప్రయాణించే వాడికి ఈ గీతా శాస్త్రము అంత అవసరము. అంతే కదండి, వర్షంలో పోతున్నాము, వర్షానికి తడవకుండా ఉండాలంటే ఏం చేయాలి? గొడుగు పట్టుకోవాలి. మరి మోక్ష మార్గంలో ప్రయాణించే వారికి కావలసినంత జ్ఞానాన్ని ఇచ్చేది ఈ గీతా శాస్త్రం. అయితే ఎక్కడకు ప్రయాణం చేయాలో గమ్యస్థానం తెలియాలి. గమ్యం తెలియకుండా ప్రయాణిస్తే పిచ్చోడు అంటారు. అంతే కదా. మనం కూడా ఒక బస్ స్టేషన్కి వెళ్తాం, వెళ్ళి
ఏ ఊరికి వెళ్ళాలో ఆ బస్సు చూసి, ఆ పేరు చూసి ఆ బస్సు ఎక్కి కూర్చుని టికెట్ తీసుకుంటాం. అలా కాకుండా పెట్టబేడంతా తీసుకుని వెళ్ళిపోయి ఓ బస్సు ఎక్కేసి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏమో తెలియదండి, మర్చిపోయినానండి అంటే వాళ్ళందరూ ఏమనుకుంటారు? కండక్టర్ గాని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు కానీ వీడెవడో పిచ్చోడంట. అవునా? అంటే గమ్యం తెలియని ప్రయాణం చేసేవాడిని పిచ్చివాడు అంటారు. మరి జీవిత ప్రయాణంలో కూడా గమ్యం తెలియకుండా జీవించే వారిని పిచ్చివాడు అనక ఇంకేమనాలి? చూసారా, మనల్ని మనము ఇప్పుడు గమనించుకోవాలి. మనము మన యొక్క ప్రయాణం ఎటువైపు, మన గమ్యం ఎటువైపు తెలుసా తెలియదా? తెలియకపోతే తెలుసుకోవాలి. తెలియకపోతే మనం కూడా పిచ్చివాడి ప్రయాణం లాంటిదే మన ప్రయాణం కూడా. ప్రయాణం ప్రారంభించిన తర్వాత కాదు, ప్రయాణానికి ముందే మనం నిర్ణయించుకోవాలి. ఒకవేళ నీ ప్రయాణం తెలియదు, నీకు తెలియదు అని అనుకుంటే గురువుని ఆశ్రయించు, జ్ఞానులను అడుగు, శాస్త్రాలను అడుగు. ఉపనిషత్తులున్నాయి, భగవద్గీత ఉంది. ఈ శాస్త్రాలన్నీ చెబుతాయి మన గమ్యం ఏమిటో, ఆ గమ్యాన్ని చేరే మార్గం ఏమిటో, మరి ఆ గమ్య స్థానం ఏమిటో అన్ని మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అలాగే నేను కూడా ధ్యానంలోకి వచ్చాను, ఎన్నో క్లాసులు చెప్తూ ఉన్నాను. కానీ ఒక్క భగవద్గీతను మొదలు పెట్టిన తర్వాతే నా జీవిత లక్ష్యం ఏంటి, నా గమ్యం ఏమిటి, నేను ఎక్కడికి చేరుకోవాలి, ఏం చేయాలి, దేనికోసం నేను ఈ జీవితం జీవిస్తూ ఉన్నాను అన్నది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. కాబట్టి ఈ రకంగా గీతా శాస్త్రము మనల్ని గమ్యం ఏమిటో తెలుసుకుని జీవించేలాగా మనల్ని తీర్చిదిద్దుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి చేరాలి? సముద్రంలో. గంగా నది సముద్రంలో చేరుతుందని చెప్పు. అలాగే నదులు, అన్ని నదులు కూడా ఎక్కడ చేరుతాయి? చిట్ట చివరిగా సముద్రంలోనే చేరుతాయి. ఎలా పరుగులెడుతుంది అది? ఎన్ని వంపులు సొంపులు తిరుగుతుంది? యమునా నది, కృష్ణా నది, గోదావరి, కావేరి, పెన్న, ఇవన్నీ నదులే. అన్ని కూడా చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి, వంపులు తిరుగుతూ వయ్యారంగా పరుగులు పెడుతూ ఉంటాయి. అవి ఎక్కడికి నీ ప్రయాణం అని మనం అడిగిన, నా గమ్యస్థానం సముద్రం అన్నట్టుగా అది చకచక చకా వెళ్ళిపోతూ ఉంటుంది. నేను త్వరగా చేరాలి, నన్ను డిస్టర్బ్ చేయదంట మౌన భాషలు. అంటే దేన్ని అడిగినా కూడా అవి మౌనంగా చెప్పే సమాధానం ఏమిటి అంటే సముద్రంలో చేరాలని. ఎందుకంటే ప్రపంచంలో ఉండే ఏ నదైనా సరే అక్కడకు చేరితేనే వాటికి శాంతి, విశ్రాంతి. ఎందుకు? అక్కడికి చేరితే దాని ప్రయాణము పూర్తయిపోతుంది. అలా సముద్రం వద్దకు చేరకపోతే అది ఏమవుతుంది? అక్కడక్కడే నిలిచిపోయింది అనుకోండి, నదులన్నీ మురుగు కంపు కొడుతుంది. ఇప్పుడు చెరువులన్నీ ఎలాగా మానవులు భ్రష్టత్వం పట్టించేస్తున్నారు, నిలువ నీరుంటే అది ఇంకా మురికి నీరే అయిపోతుంది. అదే నదీ జలము చాలా స్వచ్ఛంగా ఉంటుంది, పరుగులు పెడుతూ పరుగులు పెడుతూ అది సముద్రాన్ని చేరుకుంటుంది. అలా చేరుకోకపోతే మురిగిపోయి కంపు కొడుతుంది. సముద్రాన్ని చేరే వరకు వాటికి ఒక ప్రత్యేకమైన పేరు, రూపం ఉంటుంది. అవునా? రకరకాల పేరుతో గంగా, కృష్ణ, కావేరి, గోదావరి, పెన్న, రకరకాల పేర్లతో పిలుచుకుంటాం ఈ నదులంతా. సముద్రాన్ని చేరే వరకు వాటికి ఆ ప్రత్యేకమైన పేరు, రూపం కూడా. ఇది ఇంత పెద్దది, ఇంత పొడవైనది, ఇలా రకరకాలుగా దానికి రూపం చెప్తూ ఉంటాం మనం. సోషల్ స్టడీస్ లో పిల్లలు నేర్చుకుంటారు కదా, ఏ నది ఎంత, ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఆ ఎంత లోతుంది, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. కానీ సముద్రం చేరిందా,
ఇక దానికి నామరూపాలు లేవు. సముద్రం చేరిన తర్వాత గంగ గంగ కాదు, కృష్ణ కృష్ణ కాదు, గోదావరి గోదావరి కాదు, అన్ని ఒకటే. అవునా? అన్నీ కలిసి సముద్రం పోతాయి. అంటే నదులన్నీ కూడా వాటి యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రాకారంగా మారిపోతాయి. తిరిగి ఆ సముద్రం నుంచి అవి ఏమి బయటకు వచ్చేదానికి వీలే లేదు. అప్పుడే ఆ పరుగులు 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 పెట్టిన ఆ నదులకు ప్రశాంతత. చూసారా? అలాగే మనం కూడా పరమాత్మ నుంచి విడివడి అంశాత్మలుగా జన్మలు 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 తీసుకుంటూ తీసుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు, సుఖ దుఃఖాలు, ఎన్నో 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 పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పరుగులు పెడుతూ ఎన్నో ఎంతో జ్ఞానాన్ని పొందుతూ పొందుతూ చివరికి మనం వెళ్ళవలసింది ఆ పరమాత్మ దగ్గరికి. ఎప్పుడైతే ఆ పరమాత్మ దగ్గరికి అంటే ఆ పరమాత్మ స్థితికి చేరి ఆ సత్యలోకం చేరుకుంటామో అప్పుడే మనకు ప్రశాంతత. అలా కాకుండా ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా ధ్యానం చేయకుండా ఏదో జీవిస్తూ అలా జీవిస్తూ చచ్చి మళ్ళీ పుడుతూ చచ్చి పుడుతూ చచ్చి పుడుతూ ఇలా ఉంటే ఎప్పుడు మనం మన స్వస్థానం చేరటము? కాబట్టి జీవుల యొక్క గమ్యస్థానం ఏమిటి అని అడిగితే మామూలుగా ఇక్కడ రమణ మహర్షి చెప్తూ ఉంటారు, ఓ మానవుడా నీ పేరేమి, నీ ఊరేమి, నీవెక్కడి నుంచి వచ్చావు, ఇది నేను అడగలేదు, నువ్వు ఎవరో తెలుసుకో. కుత ఆయాతః అన్నారు ఆది శంకరాచార్య. దీనికి ఒక చిన్న కామెడీ సీన్ కూడా ఉంది. కానీ నేను ఆ కామెడీ సీన్ ని చాలా ఆ మన ఆధ్యాత్మికతకి దగ్గరగా దాన్ని నేను అర్థం చేసుకుని ఆ అందరూ నవ్వుతున్నా అంటే ప్రాపంచికంగా ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక joke గా అనిపిస్తుంది. సినిమా పేరు వచ్చి అతడే ఒక సైన్యం అనేటువంటి సినిమాలో ఎంఎస్ నారాయణ, సునీల్ అన్నమాట. సునీల్ దొంగ వాళ్ళ ఇంట్లోకి వస్తాడు. వాళ్ళ అమ్మాయి చూసి ఆ అమ్మ అమ్మ మన ఇంట్లోకి దొంగ పడ్డాడు అంటే ఎక్కడున్నాడు అంటే నాన్న రూమ్ లోకి వెళ్ళాడంటే ఇంకా వాడే ఆ, ఇంకేం భయం లేదు, నువ్వు పడుకో, వాడు మళ్ళీ రమ్మన్నా మన ఇంటికి రాడులే అని అని జోక్ చేస్తుంది అనమాట. ఏంటి కథ అంటే ఎంఎస్ నారాయణ రూమ్ లోకి వాడు వెళ్తాడు. వెళ్ళి ఈయన లేచేస్తాడు. లేచి నువ్వెవరు అని అడుగుతాడు. నేను దొంగని అంటే నువ్వు దొంగవా పోలీసువా అని నేను అడగలేదు, నువ్వెవరు అంటాడు. ఇలా అడుగుతూనే ఉంటాడు. నేను పలానా సునీల్ని అంటే "నువ్వు సునీల్వా, కృష్ణుడివా, రాముడివా అని అడగలేదు, నువ్వెవరు అంటాడు. ఇలా ప్రశ్నిస్తూనే ఉంటాడనమాట ఎంఎస్ నారాయణ. వాడు పిచ్చెక్కిపోయి నేను ఇంక మీ ఇంటికి రానే రాను, నన్ను వదిలితే చాలు బాబు పారిపోతాడు అనమాట. అలాగా ఆ ఆ జోక్ లో ఎంత ఇన్నర్ మీనింగ్ ఉందో మనం అర్థం చేసుకోవాలి. అదే ఆ సునీల్ ప్లేస్ లో గనక ఒక పిరమిడ్ మాస్టర్ ఉంటే నేను ఆత్మని అని చెప్పాను. ఆ? కాబట్టి అక్కడ వాడు చెక్కిపోయి జుట్టు పెరుక్కుని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ రమణ మహర్షి అడుగుతారు, నీవెవరు మానవుడా, నీవెవరు అని. నీ పేరేమి ఊరేమి ఇది కాదు, నువ్వు ఎవరని అడుగుతున్నాను అంటారు. నీ పేరు, ఆ తర్వాత నీ యొక్క పదవి, ఇవన్నీ నీ దేహానికి సంబంధించి దేహాన్ని ధరించిన జీవుడి గురించి, జీవుడి యొక్క స్వస్థానం గురించి తెలుసు. అంతే కదా? ఈ దేహం అనేటువంటిది మధ్యలో వచ్చింది, మనకి మధ్యలో వచ్చింది. ఆ పరమాత్మ నుంచి మనము ఆత్మస్వరూపులుగా వచ్చినప్పుడు ఈ శరీరాన్ని తీసుకుని వచ్చాం ఈ భూమి మీదకి. ఇది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. కానీ ఆ జీవుడు అది నా అసలైన స్వరూపము, నా అంశ. ఇక్కడ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పి
చెప్తారనమాట ఒక మాట. ఏంటి సనాతనమైన నా యొక్క అంశయే జీవలోకంలో జీవుడిగా మారింది అని భగవద్గీతలో భగవానుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి జీవుని యొక్క స్వస్థానం ఏమిటి అంటే పరమాత్మయే. పరమాత్మ నుంచే జీవుడు ప్రయాణం సాగించి అనేక జన్మలు ఎత్తుతూ ఈ భూమిపైకి వస్తూ ఉన్నాడు. అయితే చివరకు చేరుకోవలసిన స్థానము ఆ పరమాత్మ స్థానమే. అక్కడికి చేరితేనే శాంతి, ప్రశాంతత. అప్పటిదాకా ఉరుకులు పరుగులు తప్పవు. ఉరుకులు పరుగులు అంటే ఏంటి ఇక్కడ? చావడం పుట్టడం, చావడం పుట్టడం. ఈ ఉరుకులు పరుగులు తప్పు. మరి ఆ పరమాత్మను ఎలా చేరుకోవాలి అంటే ముందు నేనెవరు అని ప్రశ్నించుకోవాలి. ఈ నామరూపాలతో కూడిన దేహాన్ని నేను కాదు అని తెలుసుకోవాలి. సత్యమైన జ్ఞాన స్వరూపమైన ఆనంద స్వరూపమైన ఆత్మను నేను అని తెలుసుకోవాలి. అలా తెలుసుకొని అటువంటి ఆత్మగా ఎవడైతే ఉండిపోతాడో అతడే పరమాత్మను చేరుకోగలిగినటువంటి మహాత్ముడు. చూసారా? కాబట్టి జీవుడి యొక్క గమ్యస్థానం తెలిసింది. ఇక ఆ గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా తెలియాలి కదా మనకి. గమ్యస్థానం పరమాత్మ అని తెలిసింది. మరి ఆ పరమాత్మని చేరుకునే మార్గం తెలియాలి. సరి అయిన సాధనము మనకి కావాలి. సాధనం అంటే ఏంటి? మనకి మార్గం తెలిసింది, చేరుకోవలసిన గమ్యం తెలిసింది. ఆ గమ్యానికి చేరవేసేటువంటి ఒక ప్రయాణ సాధనం కావాలి. అంతే కదా? గమ్యం తెలుసు, మార్గం తెలుసు, ఆ ప్రయాణ సాధనం మనకి కావాలి. గమ్యమేమో పరమాత్మ, చేరవలసిన మార్గము ఆధ్యాత్మికత. మరి ఆ ప్రయాణ సాధనం ఏమిటి అంటే ధ్యాన యోగము. అదే 6వ అధ్యాయము. ఈ మార్గము చక్కగా ఉంటే గమ్యాన్ని మనము సులభంగా చేరుకోవచ్చు అని చెప్తున్నారు భగవానుడు. చూసారా? రోడ్డు బాగుందనుకోండి, బస్సు ఎంత స్పీడ్ గానే నడపచ్చు. అవునా? బస్సు కానీ కారు కానీ ఎంత స్పీడ్ గా అది గతులు గుంతలు ఇలా ఉండింది అనుకోండి, మన ఇష్టంగా స్పీడ్ గా వెళ్తే ఏమవుతుంది? ఎగిరి కొడుతుంది, మొత్తం కారే బోల్తా పడవచ్చు. అవునా? కాబట్టి రోడ్డు చక్కగా గతులు లేకుండా ఉంటే కారు ఎంత స్పీడ్ గా నడుపు. అదే గతుకుల రోడ్డు మీద ఒళ్ళు పూనమైపోతుంది. మరి మన గమ్యస్థానాన్ని ఎప్పుడు చేరుకోవాలి? ఎప్పుడో ఒకప్పుడు చేరుకుంటాంలే అని careless గా ఉన్నామా? మనం చేరుకునేదానికి వీలు కాదు. కొంతమంది అనుకుంటారు, అయ్యో మోక్షం అంటే అంత ఈజీనా, ఈ జన్మలో మనకి ఎక్కడ కుదురుతుందిలే, వచ్చే జన్మలో అని ఒక కేర్లెస్నెస్, అలసత్వం. ఈ అలసత్వమే పనికిరాదు అంటున్నాడు భగవాన్. దీని పట్ల తపన ఉండాలి, తపన పెంచుకోవాలి. అలసత్వం పనికిరాదు. ఆలస్యం అమృతం విషం, శుభస్య శీఘ్రం అంటారు కదా. అలాగా త్వరపడాలని. తర్వాత తర్వాత అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఇప్పుడు వర్తమానం మన చేతుల్లో ఉంది కానీ భవిష్యత్తు మన చేతుల్లో లేదు కదా. అంతే కదా? ఇప్పుడు వర్తమానం మన చేతుల్లో ఉంది. వచ్చే జన్మ ఎలాంటిదో తెలియదు. ఎలాంటి కర్మలతో మనము పాప కర్మలు పుణ్యకర్మలు ఏవి తీసుకునే ప్రారంభంగా మనం వస్తామో, ఎలాంటి జీవితము మనము తీసుకుంటామో తెలియదు. ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చాము, యోగ మార్గంలోకి. ఇప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు కదా. అలాగ మనకి తెలిసిన వెంటనే, జ్ఞానం యొక్క గొప్పతనం తెలిసిన వెంటనే, మన యొక్క అసలైన గమ్యస్థానం తెలిసిన వెంటనే, మనకు అందిన ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సాధనం ఉన్నప్పుడు, శరీరంలో ఓపిక, ఆయుష్ ఉన్నప్పుడే మోక్ష మార్గంలో మనము
ప్రయాణించాలి. మనిషి జన్మ మోక్షానికి ఒక ద్వారం వంటిదంట. ఇంకెవరూ మోక్షం పొందలేరట. ఇతర లోకాల్లో ఉన్నటువంటి దేవతలకు కూడా మోక్షానికి అర్హత లేదట. ఒక్క మానవ జన్మకే మోక్షానికి అర్హత. ఎందరో దేవతలు క్యూలో నిలబడి ఉన్నారు మనుష్య దేహం తీసుకుని సాధన చేసి ఆ పరమాత్మను చేరుకోవాలని. కానీ మనకు అందుకే మానవ జన్మ దుర్లభమైనది, అంటే దొరకనిది. అత్యంత ఎన్నో ఎన్నో జన్మల మనకి మానవ జన్మ అందులోనూ అద్భుతమైన సద్గురువు దొరికేటువంటి స్థితి మనకు వచ్చింది అంటే ఆషామాషి విషయం కాదు. మరి ఈ జన్మని సార్థకం చేసుకోవాలి. మాటి మాటికి రమ్మంటే ఈ జన్మ రాదు. వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని సోమరిపోతులకు ఇహము లేదు పరము లేదంట. ఇహంలోనూ సుఖం లేదు, పరము దొరకదు. కాబట్టి మనము ఆ తపనతో సాధన చేయాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నారు. ఏమంటున్నారంటే రచయిత చెప్తున్నారు, ఎడమ చేయి సోమరంట. ఏ పని చేయాలన్నా కుడి చేతికే చెప్తుందంట. మీరు కావాలంటే చూడండి, కుడి చేతితో చేసినంతగా ఎడమ చేతితో పనులు మనం చేయలేము. ఎడమ చేతితో చేయకపోయినా వెంటనే మనం కుడి చేతిని ఉపయోగిస్తాం. ఎందుకంటే ఎడమ చేయి అంత బాగా మనకి ప్రాక్టీస్ లేదు కాబట్టి. అలాగే ఇక్కడ ఒక జోక్ లాగా చెప్తున్నారు, ఎడమ చేయి సోమరి. ఏ పని చేయాలన్నా అదిగో కుడి చేయి ఉందిగా, దాంతో చేయించుకోవాలి. అన్నిటికీ దాన్నే ముందుకు నెట్టి ఇది తప్పుకుంటుందంట, వెనక్కి పోతుందంట. అందుకే భగవంతుడు దానికి ఒక ప్రత్యేకమైన పని ఇచ్చాడు. అదేంటంటే పాకీ పని. అర్థమైంది కదా మీకు? అంటే ఈ గుణపాఠాన్ని ప్రతి గుర్తు పెట్టుకోవాలి. అత్యున్నతమైనటువంటి మానవ జన్మ ఇచ్చి ధ్యాన సాధన చేసి పరమార్థాన్ని తెలుసుకొని ఆ పరమాత్మను చేరుకునే అవకాశం ఉండి వినియోగించుకోకపోతే మనకి దొరికేది అటువంటి నికృష్టమైన జన్మలే. కాబట్టి ఈ గుణపాఠాన్ని ప్రతి వాళ్ళు గుర్తుంచుకోవాలి. సోమరితనానికి బద్ధకానికి స్వస్తి చెప్పాలి. పరమార్థాన్ని సాధించడానికి ముందుకు పరిగెత్తాలి, అంతే, ఉరకాలి అంతే. అయితే ఎప్పటికీ మనం గమ్యం చేరుతాం అని చాలా మందికి నిరాశ కూడా ఉంది. ఏమో తెలియదు కదా, మనం చేరుతామో లేదో కదా అని. ఢిల్లీకి వెళ్ళాలనుకోండి, ఏం చేస్తాము? తొందరగా వెళ్ళాలంటే ఎద్దుల బండిలో వెళ్తామా, గుర్ర బండిలో వెళ్తామా, కారులో వెళ్తామా, ట్రైన్లో వెళ్తామా, విమానంలో వెళ్తామా? దేనిలో వెళితే తొందరగా చేరుతాము? విమానంలో అయితే తొందరగా చేరుతాం. అంటే మనము చేరుకునే గమ్యస్థానం ఎంత దూరంలో ఉంది అన్నది ముఖ్యం కాదు. ఆ దూరాన్ని అధిగమించడానికి మనము ఎటువంటి ప్రయాణ సాధనాన్ని ఎంచుకోవాలి అనేదే ముఖ్యం. కాబట్టి ఇక్కడ మన గమ్యస్థానము సత్యలోకము, పరమాత్మ. మరి అంతటి ఆ ఉన్నత స్థానం చేరుకోవాలంటే దానికి అత్యున్నతమైనటువంటి మార్గమే ఎంచుకోవాలి. మనము అత్యున్నతమైనటువంటి సాధనే చేయాలి. ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకోవచ్చంట గురు కృప ఉంటే అని కబీర్ దాస్ చెప్తారు. ఎంత దూరమైనా సరే క్షణంలో చేరుకోవచ్చు నీకు గురువు యొక్క కృప ఉంటే. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఢిల్లీ ప్రయాణానికి ఎలాగైతే ఎద్దుబండి, కారు, విమానం లాగా ఇక్కడ మన స్వస్థానానికి చేరుకోవాలంటే కర్మ, ధ్యాన, భక్తి, జ్ఞాన అనే మార్గాలు ఉన్నాయి. కర్మ, ధ్యాన, భక్తి,
జ్ఞాన అనే మార్గాలు ఉన్నాయి. ఇందులో జ్ఞాన మార్గము విమానం వంటిదంట, విమాన ప్రయాణం వంటిదంట. అంటే ఇది చాలా శ్రేష్టమైన సాధనం. అందుకే నది జ్ఞాన సదృశం అన్నారు భగవానుడు. ఎందుకు? జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు మరొకటి లేనే లేదు అని. జ్ఞానప్లవేన అంటే జ్ఞానం అనే పడవతో ఈ సంసార సాగరాన్ని మనం దాటాలి. అలాగే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని విన్నాం. జ్ఞానం అనే అగ్నిలో సర్వకర్మ బంధనాలు కూడా దగ్ధమైపోతాయి అని మనము అనేక సందర్భాల్లో భగవద్గీత ద్వారా మనము విన్నాం. సరే, జ్ఞాన మార్గం శ్రేష్టమైనదని తెలుసుకున్నాం కదా, మరి ఈ జ్ఞానం పొందటం ఎలాగా? మనం ఇంతవరకు ఏమనుకున్నాము? జ్ఞానాన్ని పొందటము ఇలా బయట నుంచి పుస్తకాలు చదవడం ద్వారా, గురువు సంగతి ద్వారా జ్ఞానాన్ని పొందుతున్నాం. కానీ ఇందులో రెండు రకాల సాధనలు ఉన్నాయండి ఆ జ్ఞానాన్ని పొందటానికి, ఆ పరమాత్మని చేరుకోవటానికి. అవి ఏమిటి అంటే బహిరంగ సాధన, అంతరంగ సాధన అని రెండు. బహిరంగ సాధన అంటే నిష్కామ కర్మయోగం. మనం ఇంతవరకు నేర్చుకున్నాం కదా, 3, 4, 5 అధ్యాయాల్లో విషయం అంతా కూడా కర్మయోగం, సన్యాసం అనే సాధనలో మనం ఆరితేరాలి. ఇది బహిరంగ సాధన. ఎప్పుడైతే బహిరంగ సాధన చేస్తామో అప్పుడే మన మనస్సు నిర్మలమైపోతుంది, శుద్ధమైపోతుంది, ఏకాగ్రమవుతుంది అని చెప్తున్నారు భగవాన్. దాంతో ఈ కర్మల గోల, కోరికల గోల వదిలిపోతుంది. అంతే కదా? కోరికలు, కర్మలు, కర్మ ఫలాలను ఆశించటం ఇవన్నీ ఉండి నువ్వు ఎంత ధ్యానం చేసినా నీ మనసు ఆ నిశ్చల స్థితి పొందదు. అందుకని ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నా అంటే బహిరంగ సాధన ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అందుకే 3, 4 అధ్యాయాల విషయాల్ని మనకి విస్తృతంగా ప్రస్తావించడం జరిగింది. కనుక ఈ బహిరంగ సాధనలో ఒక స్థాయికి మనం చేరుకున్నప్పుడే అంతరంగ సాధన అన్నది అద్భుతంగా సాగుతుంది అంటున్నారు భగవానుడు. కాబట్టి అంతరంగ సాధన అంటే నిర్మలము, ఏకాగ్రమైనటువంటి ఒక మనసును ఆ పరమాత్మ యొక్క ధ్యానంలో నిలపడం. ఈ మనసు కకావికలంగా ఉంటే ఎక్కడ పరమాత్మ దగ్గరికి నిలుస్తుంది? నిలవదు కదా. ఆలోచనలు, అందుకే కూర్చుంటే ఆలోచనలు ఆలోచనలు. ఎందుకు అంటే మనము ఈ కర్మయోగంలో, మరి కర్మ సన్యాసంలో, సాధనలో ఆరితేరలేదు. మనం డైరెక్ట్ గా ధ్యానంలోకి వచ్చేసాం. కనుక అందుకే భగవద్గీత చదవాలి. భగవద్గీతలో ప్రతి అధ్యాయాన్ని కూలంకషంగా అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది అనటానికి ఈ మాట అక్షర సత్యము. కాబట్టి అంతరంగ సాధన కలగాలి అంటే బహిరంగ సాధన చేయవలసిందే. కాబట్టి ఈ అంతరంగ సాధననే ధ్యాన యోగము లేదా ఆత్మ సంయమ యోగము అని చెప్పడం జరిగింది. ఈ ధ్యాన యోగాన్ని నిధిధ్యాసన అని కూడా, అంటే వేదాంత శాస్త్రాలను అంటే ఉపనిషత్తులను గురువు ద్వారా వినటము, శ్రవణం, విన్న విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటం, మననం, ఆ విషయాలను నిరంతరము ధ్యానించి మనం అనుభవంలోకి తెచ్చుకోవటమే నిధిధ్యాసన. ఈ నిధిధ్యాసన వల్ల ఏం జరుగుతుంది? ఈ శరీరం నేను అనేటువంటి ఆ విపరీత భావన మనలో నుంచి తొలగిపోతుంది. ఈ ప్రపంచము సత్యం అనే పొరపాటు భావన కూడా తొలగిపోతుంది. సత్యమా కాదు, నేను ఆత్మను అనేటువంటి దృఢ నిశ్చయం కూడా కలుగుతుంది. చూసారా? కాబట్టే ధ్యాన యోగం ద్వారా బ్రహ్మ జ్ఞానం సిద్ధించేటువంటి విధానము, ఆ ఉపాయము అధ్యాయంలో చక్కగా వివరించారు. సంయమం అంటే నిగ్రహించటం. సంయమం అంటే నిగ్రహించటం. అంటే ఆత్మ సంయమం అంటే ఆత్మను నిగ్రహించటమా? ఆత్మను నిగ్రహించవలసిన అవసరమే లేదు.
ఆత్మ సంయమం అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే అంతఃకరణాన్ని అంటే మనలో ఉన్నటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి ఈ 4 అంతఃకరణాల్ని నిగ్రహించటం ద్వారా ఆత్మతో తాదాత్మ్యం చెందటం. అర్థమైందా? అంటే అంతఃకరణాన్ని నిగ్రహించటం ద్వారా ఆత్మతో తాదాత్మ్యం చెందటమే ఆత్మ సంయమం. ఉమ్. అంటే ఒక చోట నిలవకుండా మనస్సు, ఆ మనస్సును ఒకే ఒక సత్య వస్తువు పైన ఏకాగ్రం చేయాలి. సత్యమైన వస్తువు. ఈ మనసు ఎప్పుడు అసత్యమైన వస్తువులపైకే ఉంటుంది, బయట వస్తువుల మీదనే. అంతే కదా, ప్రాపంచికమైన విషయాల మీదనే ఉంటుంది ఈ మనసు ఎప్పుడు. అలాంటి మనస్సుని సత్య వస్తువు పైన ఆ, ఆత్మ. అందుకే ఆత్మ సంయమ యోగము అన్నారు. అలా మనసుకు ఒక తర్ఫీదునిచ్చేదే ఈ అధ్యాయం. ఈ మనసుని ఎలా ఆ ఆత్మ సంయమ కలిగేలా తీర్చిదిద్దుకోవాలో ఈ అధ్యాయంగా మనకి తెలియజేశారు శ్రీకృష్ణ భగవానుడు. కనుక ఈ అధ్యాయంలో మనము ప్రవేశిద్దాం. మరి మనస్సును భగవంతుని పైన నిలపాలంటే, ఏకాగ్రం చేయాలంటే మనస్సు ముందు నిర్మలం కావాలి. అలా కావాలంటే ముందు ప్రాపంచిక విషయాల నుంచి మనస్సును వెనక్కు మరల్చాలి. చివరికి కర్మ సంన్యాసం చేయాలి. ఇంతకి సన్యాసి కాషాయ వస్త్రాలు ధరించిన వాడా, సర్వసంగ పరిత్యాగిన, కర్మలను వదిలిన వాడా, సన్యాసి, యోగి, వేరా ఒక్కరా అనేటువంటి సందేహాన్ని భగవానుడు ఈ అధ్యాయంలో బోధను ప్రారంభిస్తున్నాడు. మొట్టమొదటి శ్లోకం చూసుకుని ఈరోజు ముగిద్దాం. కొంత సమయం అవుతుంది, మరోలో భావించకండి. ఈ శ్లోకం ముగిస్తే మనకి చక్కగా ఒక పూర్ణత్వం వస్తుంది ఈ తరగతి. కనుక శ్రీ భగవాను వాచ మొదటి శ్లోకం. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః, స సన్యాసీ చ యోగి చ న విరక్తిర్న చాక్రియః. అంటే భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కర్మఫలంపై ఆసక్తి లేకుండా చేయదగిన కర్మలు చేస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని కర్మలను విడిచిన వాడు కాదు. దిస్ పాయింట్ ఎంత అద్భుతమైన మాట. ఎవరైతే కర్మఫలంపై ఆసక్తి లేకుండా చేయదగిన కర్మను చేస్తాడో అతడే సన్యాసి, అతడే యోగి. అంతేకాని అన్ని వదిలిపెట్టి, సంసారాన్ని అంతా వదిలిపెట్టి, బాధ్యతలను వదిలిపెట్టి, తన యొక్క కర్తవ్యాన్ని వదిలిపెట్టి అడవులకు వెళ్ళి, హిమాలయాలకు వెళ్ళి వసు చేసేవాడు కాదు సన్యాసి. కర్మఫలంపై ఆసక్తి లేకుండా చేయదగిన కర్మను చేస్తూ ఉంటాడు, వాడే సన్యాసి, అతడే యోగి. అగ్నిహోత్రాన్ని, కర్మలను విడిచిన వాడు కాదు అని స్పష్టం చేస్తున్నారు భగవానుడు ఈ శ్లోకం ద్వారా. ఈ అంతరార్థాన్ని మరింత మనం విశ్లేషించుకోవాలంటే హిందూ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే సన్యాసికి, యోగికి ఉన్నటువంటి తేడా తెలుసుకోవాలంటే ఈ ఆశ్రమ ధర్మాలను మనము తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హిందూ ధర్మశాస్త్రంలో 4 ఆశ్రమ ధర్మాలను విధించి ఏంటి అంటే బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం. బ్రహ్మచర్యం అంటే ఏంటి? మొట్టమొదటిది బ్రహ్మచర్యం. పిల్లవాడు ఇంట్లో పుట్టిన వెంటనే కొన్ని సంవత్సరాల వరకు తల్లి దగ్గర ప్రేమగా పెరుగుతూ ఉంటాడు. తల్లి యొక్క ప్రేమతో పెంచుతూ ఉంటుంది. ఎన్నో నేర్పుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక గురువును ఆశ్రయించి విద్యాభ్యాసం
ఇది ఆ కాలంలో జరిగేటువంటి ఒక పద్ధతి. దీన్నే బ్రహ్మచర్యాశ్రమ ధర్మం అంటారు. దాదాపు 10-12 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతనే ఒక ఆశ్రమానికి తీసుకువెళ్ళి గురువు దగ్గర చేర్చి ఆ గురువు దగ్గర శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందేవాడు శిష్యుడు. ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు, భగవద్గీత అప్పుడంతా ఆమ్, ఆశ్రమాలలో భగవద్గీతని, బ్రహ్మసూత్రాలని, ఉపనిషత్తుల్నే బోధించేవారు. కనుక అలా వాటన్నిటిలోని జ్ఞానాన్ని పొందిన వాడు తాను ఆత్మనని తెలుసుకొని ఆ తరువాత కలుగుతాడు. ఈ బ్రహ్మచర్యాశ్రమ ధర్మంలో ఈ భగవద్గీతలోని జ్ఞానం అంతా వచ్చేస్తే ఇంకా పిల్లవాడు ఎలా ఉంటాడండి. అందుకే మనము చెప్తూ ఉంటాము పాఠశాలల్లో, స్కూల్స్ లో భగవద్గీత చెప్పాలి, జ్ఞానం నేర్పాలి అని మన గురువు గారి యొక్క తపనలో ఉన్నటువంటి అంతరార్థం ఇది. ఆ తర్వాత బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 20-25 ఏళ్ల వయసు ఉన్న అబ్బాయికి పెళ్లి చేస్తారు. అప్పుడు అతను కుటుంబ ధర్మాన్ని అద్భుతంగా పోషించగలుగుతాడు. తల్లిదండ్రి అంటే గౌరవం, భార్య అంటే ప్రేమ, ఆప్యాయతలు, కుటుంబ పోషణకి తాను చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటో తెలుసుకుని ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ధర్మంగా ధనాన్ని సంపాదిస్తూ కుటుంబాన్ని తన దగ్గర ఆశ్రితులైనటువంటి వారిని పోషిస్తూ సమాజానికి, దేశానికి, అలాగే మూగజీవాలకు కూడా ఉపయోగపడుతూ మరి గురువులు, సాధు సన్యాసులు వస్తే వాళ్ళని సేవిస్తూ అన్ని చేస్తూ దేవతలను కూడా సంతోషపడుతూ గృహస్థు జీవితాన్ని జీవించింది. మరి మూడవది వానప్రస్థం. తన ఇంటికి, తన వారికి దూరంగా ఉంటూ వానప్రస్థం అంటే పిల్లలంతా పుట్టి పెద్దగా అయిన తర్వాత ఒక వయసుకు వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఇక వీరి పని అవసరం లేదు అక్కడ. వాళ్ళకి కావలసినంత జ్ఞానాన్ని అంత తన ఇంటికి, తన వారికి అవసరం అనిపించినప్పుడు మళ్ళీ తన వాళ్ళని కలుస్తూ సహాయపడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆశ్రమానికి వెళుతూ వస్తూ ఉంటాడు. ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని ఇదిగో కోడల పిల్ల ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, నాన్న అయితే కూర్చుని రే ఇది తప్పురా, నువ్వు ఇలా చేయకూడదురా, ఇలా చేయాలి. దాంతో ఏమవుతుంది? ఇంట్లో అశాంతి. మనం అన్ని చెప్పవలసింది చెప్పి అంటి ముట్టనట్టు ఉండాలి. మన సాధనలు మనం చేసుకుంటూ అవసరం అనిపించినప్పుడు మనం సహాయపడుతూ ఈ వానప్రస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. ఇది ప్రతి ఒక్కరు 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ పాటించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి ధర్మము. మరి చిట్ట చివరిది సన్యాసం. తనవారు పరవారు అనే భేదం లేకుండా, ఎవరితోనూ సంబంధ బాంధవ్యాలు లేకుండా సమస్యలను వదిలిపెట్టి ఆ కాలంలో భిక్షాన్నంతో జీవించేవారు. అంటే అగ్నిహోత్రాన్ని వదలటం అంటారు. అంటే గృహాన్ని, భార్య, బిడ్డలను, సంపదను, సమస్తాన్ని కూడా విడిచిపెట్టి సన్యాసులుగా ఆశ్రమంలో ఉండేవారు. అంటే నిరంతరము ధ్యాన సాధనలు, ఆ భగవంతుని, పరమాత్మని తెలుసుకునే ప్రయత్నము, అలా చేరుకోవాలనేటువంటి తపనతో చిట్ట చివరి జీవితాన్ని జీవించారు. దీన్నే సన్యాసాశ్రమ ధర్మము అంటారు. ఈ 4 ఆశ్రమ ధర్మాల గురించి మరి అర్జునునికి తెలుసు. కాబట్టి సన్యాసి అంటే ఇలాంటి అంటే అగ్నిహోత్రాన్ని అంటే సంసార ధర్మాలను వదిలిపెట్టిన వాడు అని అనుకుంటావేమో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నేను చెప్పే సన్యాసి ఇటువంటి వాడు కాదు అని భగవానుడు అర్జునుడికి తెలియజేస్తున్నారు. ఏమని? ధర్మాన్ని ఆచరిస్తూనే లౌకికమైనటువంటి పరిమితులను అధిగమించి మోక్షాన్ని పొందే. అర్థమవుతుందండి? సంసారంలోనే నిర్మాణం ఉన్నారు, అందుకే సింపుల్ గా పత్రిస్తారు మనకి. ఇక్కడ
భగవద్గీత సామాన్యమైనటువంటి ధర్మశాస్త్రం కాదు, ఇది ఉన్నతమైన ధర్మశాస్త్రం. ఉపాయాన్ని తెలియజెప్పేటువంటి వేదాంత శాస్త్రం. కర్మలు చేస్తూనే మానసికంగా ఎలా సన్యసించాలి, నిజమైన సన్యాసి ఎలా అవ్వాలో నేర్పించేది భగవద్గీత. చూసారా, భార్య బిడ్డలను, ఇల్లు వాకిల్ని, సిరి సంపదలను అంతా వదులుకున్నంత మాత్రాన, లేదా కాషాయ వస్త్రాలు ధరించినంత మాత్రాన సన్యాసి కాదు. ఇవన్నీ బాహ్య వేషాలే. లోపల ఉన్నటువంటి కర్మఫలాలు, వాసనలు పూర్తిగా పోతే అటువంటి వాడే నిజమైన సన్యాసి. ప్రాపంచిక విషయాల సంగభావం పోవాలి. ప్రాపంచిక విషయాలను పట్టుకుని వేలాడకూడదు. ఆ ఫలాసక్తి కూడా తొలగిపోవాలి మనకి. నా కర్తవ్యం కనుక, నా బాధ్యత, నా ధర్మం కనుక నేను ఈ కర్మలు చేస్తున్నాను అని చేసుకుంటూ పోవడమే కానీ, దీనివల్ల ఫలితం ఏంటి, దీని వెనకాల నాకు లాభం ఏంటి, దీనివల్ల నాకేంటి, ఇవన్నీ ఆలోచించేవాడు సన్యాసి కాదు. మరి అంతరంగంలో మార్పు రావాలి. ఊరికే బయట రాదు. అది ఎలా వస్తుంది అంటే, దానికి మార్గమే చెప్తున్నారు ఇక్కడ, మెల్లగా తీసుకొస్తున్నారు అర్జునుడిని శ్రీకృష్ణ భగవానుడు. అంతరంగంలో మార్పు రావాలి. అప్పుడే అతను గృహస్థుడైనా, బ్రహ్మచారి అయినా, ఇంట్లో ఉన్న, అడవిలో ఉన్న సన్యాసిగా ఉంటాడు అని చెప్తున్నారు. ఎంత అద్భుతం చూడండి. అంతరంగంలో మార్పు రావాలి, లోపల రావాలి మార్పు. కాబట్టి భగవంతుని దృష్టిలో సన్యాసి అంటే కర్మలు చేస్తూనే చేయని వాడు. కర్మలు చేస్తూనే చేయని వాడు అంటే కర్మఫలం పైన ఆసక్తిని వదిలి నిర్లిప్తంగా చేయదగినటువంటి కర్మ చేస్తూ పోయేవాడే సన్యాసి. మరి కర్మఫలాన్ని ఎందుకు వదలాలి? కర్మఫలంపై ఆసక్తి ఉంటే ఈ లోకంలో కానీ, లేదా పైలోకాల్లో కానీ సుఖదుఖాలు అనుభవించాలి కదా, తిరిగి తిరిగి జన్మలెత్తాలి కదా, అవి బంధం అవుతుంది కదా. కాబట్టి కర్మఫలాసక్తిని విడిచిపెట్టుకొని చేయదగిన కర్మలు చేయాలి. మరి ఆ చేయదగిన కర్మలు అంటే ఏమి అని చెబుతూ ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే, కార్యం కర్మ అని చెప్తున్నారు. కార్యం కర్మ అంటే విధిగా చేయవలసిన నిత్య నైమిత్తిక కర్మలు, లోక సంగ్రహార్థం పరోపకారం కోసం చేయవలసిన కర్మలు, శాస్త్రవిహితమైన కర్మలు చేయదగినవి అంటున్నారు. శాస్త్రవిహితమైన కర్మలు అంటే శాస్త్రంలో చెప్పిన కర్మ. అది శాస్త్ర విరుద్ధ కర్మలు, ఇతరులకు హాని కలిగించే కర్మలు చేయకూడదు. అయితే మంచి కర్మలైన ఫలాసక్తిని వదలాల్సిందే. ఫలాసక్తిని వదిలి కర్మలు చేస్తే క్రమంగా నేను చేస్తున్నాననే భావన కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అతను సన్యాసిని గుర్తించబడతాడంట భగవంతుడి చేత. చూసారా, నేను చేస్తున్నాననే భావన ఎప్పుడు వదులుతామో అప్పుడే భగవంతుడికి మనము సన్యాసి అని ఆయన గుర్తిస్తాడు మనం. ఇటువంటి వారిని భగవానుడు సన్యాసి అంటున్నాడు ఇక్కడ. శ్రీకృష్ణ భగవానుడు కూడా అతడే యోగి అని అంటున్నాడు. నిజంగా చూస్తే ఈ రెండు కూడా పరస్పరం విరుద్ధ పదాలు. సన్యాసి అంటే వదిలినవాడు, యోగి అంటే చేస్తున్నవాడు. మరి ఒక్కడే సన్యాసి యోగి ఎలా అవుతున్నాడు అంటే, మనం ఇందాక చెప్తున్నాడే కదా, యోగిగా చేస్తూ ఉన్నాడు, సన్యాసిగా కర్మఫలాన్ని వదిలినాడు కనుక సన్యాసి, కర్మలు చేస్తున్నాడు కనుక. కాబట్టి కర్మఫలాలు వదిలి కర్మలు చేస్తున్నాడు అంటే అతడే సన్యాసి, అతడే యోగి అని ఈ శ్లోకంలో మనకి చక్కగా వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఇలా కర్మఫలాన్ని వదిలి కర్మలు చేస్తే చివరకు అతడు కర్మలపై ఆసక్తి లేని కర్మ సన్యాసి అవుతాడు. కర్మలు చేయాలనేటువంటి ప్రేరణ లోపల నుంచి రాదు. చాలా మెల్లమెల్లగా అన్ని కర్మలను ఆపేస్తూ చిట్ట చివరికి అలా స్తబ్దుగా ఉండిపోతాడు. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఒక ఎగ్జాంపుల్,
ఉమ్, ఈ తీగలు ఉంటాయి చూడండి, గుమ్మడి తీగ, సొర, దొండ, ఇవన్నీ చెట్లకు పువ్వులు. ఆ పువ్వులు చాలా అందంగా ఉంటాయి. కొన్ని రోజులకి చిన్న కాయ పిండి పువ్వు రాలిపోతుంది, మళ్ళీ ఆ పిండి మెల్లమెల్లగా పెద్ద కాయగా ఉంటుంది. పువ్వు ఎలాగ రాలిపోతుంది కదా, దాన్ని ముందే తుంచేస్తే ఏమవుతుంది? కాయ రాదు. అలాగే ఎలాగ వదలాల్సిందే కదా కర్మలు, ముందుగానే కర్మలు మానేస్తే ఏమవుతుంది అంటే, కర్మ సన్యాసి కాలేడంట. భగవానుడు అదే చెప్తున్నాడు, సోమరి అయిపోతాడు అని చెప్పి. కర్మలు చేస్తూనే మానసికంగా సన్యసించే స్థితి వచ్చే వరకు కర్మలను ఆపరాదు. ఆ తర్వాత అవి తగ్గిపోతాయి, ఆ కర్మలు మెల్లిమెల్లిగా తగ్గిపోతాయి, బలాసక్తిని వదిలేసి సన్యాసి యోగిగా, యోగి సన్యాసిగా మారిపోతాయి. మరి యోగి అంటే ఎవరో స్పష్టంగా మరి తదుపరి శ్లోకాల్లో చెప్తున్నారు భగవానుడు. మరి ఇప్పటికే సమయాభావమైంది, మరి తర్వాతి క్లాస్ లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈ రోజు ఉపోద్ఘాతం కనుక కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.